ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికి రాజకీయానికి సంబంధించి ముఖ్య అంశాలు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లోని అరటి రైతులతో కొద్దిమేర చర్చించడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి సమక్షంలో విద్యార్థులందరికీ కూడా మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాల్లోని కొబ్బరి రైతులతో ముచ్చటించడం జరిగింది. మరి మొత్తానికి ఈ మూడు అంశాల గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి ఓ పక్క రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అరటి రైతులతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారేమో మాక్ అసెంబ్లీలో బిజీగా ఉన్నారు. మరో పక్క డిప్యూటీ సీఎం గారు కోనసీమ పర్యటన దృష్టిలో ఉంచుకొని కొబ్బరి రైతులతో. మొత్తానికి అంశాల గురించి ఏమంటారు సార్? అంటే ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ఓకే, స్పీకర్ ఎలా ఉండాలి, చట్ట సభలు ఎలా జరుగుతాయి, చట్టాలు ఎలా చేస్తారు, రాజ్యాంగం యొక్క ఔన్నత్యం ఏంటి, ఓకే, పరిపాలన అంటే ఏంటి అసలు, ఓకే, వీటన్నిటిపైన విద్యార్థులకి అవగాహన కల్పించే ప్రయత్నం మాక్ అసెంబ్లీ. మీరు చూసే ఉంటారా మాక్ అసెంబ్లీ, విద్యార్థుల మాక్ అసెంబ్లీలో కూడా చక్కగా మరి ఎన్నికైన స్పీకర్ ని మరి అటు ముఖ్యమంత్రి పాత్రధారి, ఆయన ఎవరు ప్రతిపక్ష నాయకుడు పాత్రధారి చెరో వైపున ఉండి తోడుకొని వేదిక వద్దకు తీసుకురావడం. ఆ దృశ్యం మొన్న మనం చూడలేకపోయాం. అవును సార్, మిస్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు అదే విధంగా అయ్యన్న పాత్రుడిని తోడుకుని ఎందుకుని రాలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాన్ని ఈ మాక్ అసెంబ్లీ స్పష్టంగా ఎత్తి చూపించింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ అసెంబ్లీకి పోకపోయాడు, ఈ మాక్ అసెంబ్లీ అన్నా ఆయన ఇంట్లో టీవీలో వేసుకుని చూసుకోవాలి. ఓకే, అప్పుడన్నా ఇదొక చెప్పపెట్టుగా ఫీల్ అవుతాడు. ఓకే, అసలు నిజంగానే ఈ మాక్ అసెంబ్లీ పెట్టింది జగన్మోహన్ రెడ్డికి చెప్పపెట్టి అంటావా? అదే పిల్లల గురించి లేండి. అంటే ఏంటి, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఇక భవిష్యత్తులో రాకూడదు ఓకే అనేటటువంటి అంతర్లీన సందేశం ఈ మాక్ అసెంబ్లీ ద్వారా రాబోయే తరానికి వెళ్ళిందా? అదే కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అరటి రైతుల్ని పరామర్శించావు. జగన్మోహన్ రెడ్డి మీరే చెప్పారు, పులివెందులు వెళ్ళాడు, అరటి రైతుల్ని పరామర్శించాడు, చూశాడు, ఇచ్చాడు, వాళ్ళు చెప్పింది విన్నాడు. ఓకే, ఏంటి ఫలితం చెప్పు, ఏంటి ఫలితం? ఫలితం అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే కదా. అవును కదా, శంఖంలో పోస్తేనే తీర్థం. అవును. మరి ఈ తీర్థం ఎక్కడ పోసాడు? బురదలో పోసినట్టే కదా. సాక్షిలో పోయడం అంటే బురదలో పోసినట్టే కదా. అరటి రైతుల కష్టాలు నేను వెళ్ళాను, నేను చూశాను, నేను విన్నాను, ఆయన అదే చెప్తాడు కదా. పెద్ద సెన్సేషన్, నేను చూశాను, నేను విన్నాను, అది పోయి అక్కడికి మాట్లాడు. ఓకే, అసెంబ్లీలో పలకది చిలక ఎక్కడ పలుకుద్ది? అరటి గెలల దగ్గరే పలుకుద్దా? ఒకటి, అరటి రైతుల కష్టం కాదని మనం అన్నాం. అరటి రైతులకి కష్టం వాటిల్లింది, నువ్వు వెళ్ళావు, పలకరించావు, ఓకే. ఆ ప్రభుత్వం కూడా స్పందించింది, హెక్టార్కి 50,000 ఇస్తానంది, ఏదో 10 కొంటామన్నారు. వాళ్ళకు ఊరట. నువ్వు గ్రహించింది, నువ్వు చూసింది, సభకెళ్ళి మాట్లాడిన కాడికి నువ్వెందుకు, ఇంకా నీ పార్టీ ఎందుకు, నీ నాయకత్వం ఎందుకు, నీకు ఎందుకు ఆ గోడు? ఇంకా వాళ్ళు నీకు చెప్పుకునేం లాభం? చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే కదా. ఇప్పుడు ఎవరు చెవిటాడు, ఎవరు శంఖం ఊదారు? ఇప్పుడు అరటి రైతులు శంఖం ఊదితే ఈ చెవిటాడు ముందు ఊదితే ఏం లాభం? అంటే ఒకటి, వాళ్ళు కోరుకున్నది ఏంటి? మాకు న్యాయం జరగాలి. అంటే బురద చల్లటానికి కాదు కదా రాజకీయం, బురద ఎత్తిపోయడానికి కూడా రాజకీయం. వాళ్ళ కోనసీమ మీరే చెప్పారు, ఏంటి, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కొబ్బరి రైతులకి నేను అండగా ఉంటానన్నాడు, నా ఊపిరి ఉన్నంత వరకు కొబ్బరి రైతుకు నష్టం జరగదన్నాడు. ఒక భరోసా, ఒక ఊరట. రేపు పొద్దున ఏం చేస్తాడు? డిప్యూటీ సీఎం అసెంబ్లీకి వస్తారు, పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన మాట్లాడతాడు తన పర్యటనలో, లేకపోతే ఈ కొబ్బరి రైతుల కష్టాల గురించి స్పీకర్ దృష్టికి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. రేపొద్దున ఆయన అసలు సమీక్ష పెడతాడు, దానిపైన ఆ వ్యవసాయ మంత్రికి తెలియజేస్తాడు. ముఖ్యమంత్రి రేపొద్దున కేబినెట్ ఉంది 28వ తారీఖు,
కేబినెట్ భేటీలో దీని గురించి చర్చిస్తారు. కొబ్బరి రైతులను ఎలా ఆదుకోవాలి, అసలు ఏ విధంగా కొనాలి, మద్దతు ధర ఎంత ఇవ్వాలి, అది కదా ఇవాళ వీళ్ళని గెలిపించిన లక్ష్యం. ఎందుకు ఓటేశాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకేసిన ఓటుకు న్యాయం చేస్తున్నాడు. అక్కడ ఓటర్లు 100% సంతృప్తి, సంతోషం ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఎమ్మెల్యేగా మరి పిఠాపురంకి న్యాయం చేస్తున్నాడు. ఒక 4-5 శాఖల మంత్రిగా, డిప్యూటీ సీఎం గా మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఆనవ రామనారాయణ రెడ్డి, ఆయన ఎవరు, ఆనవ వెంకటరమణారెడ్డి, ఇతను ఏదో పొట్టాడనో లేకపోతే హాఫ్ టికెట్ అనో ఏదో రకరకాలుగా వాళ్ళు సరే పొలిటికల్ గా చేస్తుంటారు విమర్శలు. మనకు అదే కనపడుతుంది కదా. ఇప్పుడు జగన్ ఫుల్ టికెట్, నువ్వు చూసింది, నువ్వు విన్నది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే నీకు ఫుల్ టికెట్ ఇస్తారు, లేకపోతే హాఫ్ టికెట్. ఇప్పుడు మామిడి రైతుల గురించి మాట్లాడాడు, ప్రభుత్వం స్పందించిందా లేదా? 250 కోట్లు ఇవాళ మామిడి రైతులకి మరి మేము న్యాయం చేసామని ప్రభుత్వం చెప్తాం. పొగాకు రైతులకి ప్రభుత్వం స్పందించిందా లేదా? అసలు దేశంలో తొలిసారి పొగాకు కొన్నారంట రాష్ట్రపతి, ఫస్ట్ టైం. 300 కోట్లు 280 కోట్లు మరి పొగాకు రైతులకి వీళ్ళు లబ్ధి చేకూర్చారు. ఉల్లి రైతులు, ఏ రైతుకి కష్టం వచ్చినా నేనున్నాను అని ఆదుకుంటున్న ప్రభుత్వం. ఇప్పుడు రేపు అరటి రైతులకు కూడా మేము హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు కదా, 1200 కొంటామన్నారు కదా, రైళ్లు కూడా పెడుతున్నారు. అంటే ఒకటి జనం ఏం కోరుకుంటున్నారు? జనం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమని కోరుకుంటున్నారు. అబ్బే అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క అంటాడు. ఏది మీరెన్నైనా చెప్పండి, అసెంబ్లీకి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే భయమా? అరే అయ్యన్న పాత్రుడు అంటే భయపడేవాడిని. ఇప్పుడు ఒకటి పుడింగి, అసలు ఏదంటారు పులివెందుల అంటారు. ఇది ఎక్కడి గోల? దేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? మీరు ఇందాక మాక్ అసెంబ్లీ గురించి చెప్పారు. ఇదే ఏది మాక్ అసెంబ్లీ. విద్యార్థులు ఇవాళ మాకు కూడా మాకు అసెంబ్లీ ఉంటే బాగుండేది అన్నాడంట. ఎవరు? లోకేష్. అంటే మా టైంలో జరిగేది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు మా టైంలో మా స్కూల్లో మేము కూడా పాల్గొన్నాం మాకు అసెంబ్లీలో. ఆ తర్వాత విద్యార్థులు ఇక పూర్తిగా చదువుల్లో పడిపోయి దీన్ని వదిలేశారు. దీని ఉద్దేశం ఏంటి? విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెరగాలి. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు. నిన్న ఆయన పెట్టారు చాగంటి కోటేశ్వరరావు, ఏంటది విలువల సదస్సు. అరే దాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అవహేళన చేశాడు. ఏదో అమ్మన్నమ్మ కథ ఏదో ఉందంటే చంద్రబాబు కొడుకు ఏదో ఆమె చెప్పింది నీతి కథ అని ఏదో ఆయన గుర్తు చేశారు. రైతుకు జై ఏదో పుస్తకం గురించి మాట్లాడుతూ ఆయన అది గుర్తు చేస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ నక్క చంద్రబాబే అంటాడు. అంటే ఎంత వీళ్ళు అవహేళన అంటే ఇంకా మీరు దాంట్లో నుంచి బయటకు రారా? ఆ బురదలో నుంచి అసలు మీరు ఇంకా మంచి వైపు మర్రలరా? ఇదెక్కడి గోల? విద్యా విలువల సదస్సులో చాగంటి ఆయన మీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఎందుకని లేడు? ఒక గొప్ప ప్రవచనకర్త. మీరు ఉండమన్నా నేను ఉండను ససేమిరా అని ఎందుకన్నాడు? మీ నైజం తెలిసి కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పోస్ట్ ఆయన ఎలా తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమేనే కదా. అంటే ఆ విద్యా విలువల సదస్సుని అవహేళన చేస్తారు. అంటే వీళ్ళు దేన్ని మెచ్చుకుంటారు? ఇప్పుడు మామిడి రైతులు 250 కోట్లు ఇస్తే ఏదన్నా ఒక మాట, ఒక మంచి ప్రశంస ఉందా? ఇప్పుడు మనం అంటోంది అదే, విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం యొక్క ఔన్నత్యం ప్రజలకు తెలియజెప్పటం, విద్యార్థులకు తెలియజెప్పటం. ఈ విద్యార్థి ఇతనేంటి? ఇతను ఒక మీడియా. ఇతను తను నేర్చుకున్నది, తను చదువుకున్నది, తను విన్నది మాక్ అసెంబ్లీ గురించి ఆ విద్యార్థులందరూ ఇంటికి తీసుకెళ్తారు, తల్లిదండ్రులకు చెప్తారు. ఆ ముఖ్యమంత్రి పాత్రధారి, స్పీకర్ పాత్రధారి, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు పాత్రధారి. ఒక చక్కటి అవగాహన ఇంటింటికి జరుగుతుంది విద్యార్థులు మాధ్యమంగా. ప్రతి దానికి ఒక వెనుక ఒక లక్ష్యం ఉంటుంది, ఒక చిత్తశుద్ధి ఉంటుంది అనమాట. వీళ్ళే రేపటి పాలకులు. విద్యార్థులే భావి భారత పౌరులు కదా. చట్టం ఇవాళ ఏంటి? జగన్మోహన్ రెడ్డి చట్టం ఏది చెప్తే అది చేయనంటాడు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళనంటాడు, కోర్టుకు రానంటాడు.
ఒకవేళ నేను కోర్టుకు గనక వచ్చానంటే మరి మొత్తం మంది మార్బలం ఈ జనాన్ని వేసుకెళ్తానంటాడు. యుద్ధానికి వెళ్ళినట్టు కోర్టుకు వెళ్తానంటాడు. అంటే ఒక పౌరుడు ఎలా ఉండకూడదు, ఒక పౌరుడు ఎలా ఉండాలి, అంటే ఒక నాయకుడు ఎలా ఉండకూడదు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ప్రజల కళ్ళ ముందే ఉన్న పరిస్థితుల్లో నాయకుడు ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి, ఓకే, నాయకుడు ఎలా ఉండాలో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ. అసలు ఏ విధంగా నరేంద్ర మోడీ కంటిన్యూస్ గా గెలుస్తున్నాడు? అరే ఎవరన్నా ఊహించగలరా? ఇన్నేళ్లు అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానమంత్రిగా, ఇటు 11 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు కంటిన్యూస్ గా. అంటే ఏంటి? అది కదా జననేత, ప్రజాపాలకుడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ప్రజలు మాకు ఇతను వద్దు అని ఎందుకని చీత్కరించారు? ఓకే, దానిపైన అసలు పోస్ట్ మార్టం చేసుకున్నాడా, సమీక్షించుకున్నాడా? ఇప్పటికీ డబ్బుతో నేను ఏదన్నా చేయగలనన్న అతని యొక్క ఆలోచనే తప్ప, దౌర్జన్యంతో ఏదైనా చేయగలను అన్న ఆలోచనే తప్ప, చట్టాన్ని లెక్క చేయడం, కోర్టుల పట్ల గౌరవం చూపడం అతని నిఘంటువులోనే లేదనమాట. మనం అంటూ అదే స్వాగతించాలి. ఏది? ఈ మాక్ అసెంబ్లీ ఇప్పుడు విద్యార్థి దశ నుంచే తనేం కావాలి, రేపటి నా భవిష్యత్ ఎలా ఉండాలి, నా కుటుంబానికి నేను ఎలా అండగా ఉండాలి, నేను ఎలా ఎదగాలి, ఇది వాళ్ళకి రంగరించి పోసే ప్రయత్నం అన్నమాట. ఈ మాక్ అసెంబ్లీ మరి జగన్మోహన్ రెడ్డి తనకి చెంపపెట్టి అనుకుంటే మనం చేయగలిగింది లేదు. అంటే ఈ మాక్ అసెంబ్లీ చూసైనా ఆయనలో పరివర్తన వస్తే సంతోషం. ఆయన రేపొద్దున అసెంబ్లీ సెషన్స్ సమావేశాలకు వెళ్ళి రైతుల గురించి మాట్లాడితే ఆయనకు ఓటేసిన ప్రజలకు న్యాయం చేసినట్టే. అబ్బే, న్యాయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? అతనికి ఓటేసిన ఓటర్లకి అన్యాయమే చేస్తాడు, అతను నమ్మిన ఆ పార్టీ కార్యకర్తలకి అన్యాయమే చేస్తాడు. అదే ఇప్పుడు సమాజంలో నీకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నీ కళ్ళ ముందు అటు మంచి ఉంటుంది, ఇటు చెడు ఉంటుంది. ఎంచుకోవాల్సింది ప్రజలే. ఓకే, థ్యాంక్ యూ సార్.